తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఈ రోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. అంతా బానే జరుగుతుందా లేదా? ఒకవేళ ఏదైనా కొంచెం కింద మీద ఉంటే ఏ పూజ చేసుకుంటే బాగుంటది? ఏ దేవుడిని కొలుసుకుంటే బాగుంటది? ఈ విషయాలు మనం తెలుసుకునేవే. మరి కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటది కదా! మీరందరూ చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీ అందరికీ ఎంతో పరిచయమైన వ్యక్తి. ఆయన్నే జ్యోతిషరత్న, వాస్తు విద్వాన్ డాక్టర్ బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం. మరి కొత్త సంవత్సరం 2025 వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటి? అండ్ వాళ్ళలో కూడా పిల్లలు, పెద్దలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, స్త్రీలు అందరికీ రాజకీయ నేతలు వీళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో గురుగారు చెప్తారు. మనం విందాం. గురుగారు, ఈ వృషభ రాశి సంబంధించి మనకి అంటే మార్చి 29 లోపు వరకు ఒక రకమైనటువంటి భావన, అలాగే మార్చి 29 తర్వాత శని మీనరాశి ప్రవేశం తర్వాత కూడా అద్భుతాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే మార్చి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం, మాట్లాడేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులు జరగవు. అయితే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, ఎంసెట్ కానివ్వండి, ఇతరత్ర లా పరీక్షలు కానివ్వండి, లేదా ఇతరత్ర ఎంబీబీఎస్ సంబంధించినటువంటి నీట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరైతే పాల్గొంటున్నారో, అలాగే విదేశాలకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఏప్రిల్ నెల తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అంటే ఓవరాల్గా మనకి ఏప్రిల్ లోపు జరిగే ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళు ఆశించినటువంటి ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. అయితే మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మేలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనకి. మరి మే అయ్యేసరికి ఇక్కడ గురుడు మిథున రాశిలో ఉన్నాడు, అలాగే రాహువు సింహరాశిలోకి, కేతువు సింహరాశిలోకి ప్రవేశం, రాహువు కుంభరాశిలోకి ప్రవేశం, శని మీనరాశిలోకి ప్రవేశం. బద్ధకము, జడత్వము ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. తప్పనిసరిగా బద్ధకాన్ని వదిలిపెట్టాలి. నాకు బాగా వచ్చులే అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు విద్యార్థులకు. 1-2 సార్లు వచ్చిందైనా సరే మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించుకొని చదువుకుంటే కనుక మే తర్వాత మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది మీ యొక్క జీవన శైలిని కూడా మీరు మార్చుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి మంచి ప్రమోషన్స్, అలాగే నూతన అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఈ సంవత్సరం. గత 4-3 సంవత్సరాల నుంచి ఎవరైతే అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో, ఎంత బాధలైనా అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా డోర్స్ ఓపెన్ అవుతాయి. తప్పనిసరిగా ఏప్రిల్ నెల తర్వాత ఉద్యోగస్తులందరికీ కూడా శుభ పరిణామాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గురువు మిథున రాశిలో ఉండటం వల్ల సమయానికి ఆలోచన కలగడం, ఆ ఆలోచన కలిగిన మాత్రానే ఉద్యోగస్తులంతా కూడా వాళ్ళు అప్లై చేసుకోవడం, తద్వారా వాళ్ళు మంచి ఉద్యోగాలను పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గత 6 నెలల నుంచి చూసుకుంటే ఉద్యోగాలకు చాలా ఇబ్బందిగా ఉంది. విదేశీ ఉద్యోగాలు కానివ్వండి, ఇతరత్ర ఉద్యోగాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమసిపోతాయి. తప్పనిసరిగా ఏప్రిల్ తర్వాత వృషభ రాశి వారికి మంచి యోగం. ఎందుకు అంటే కంటక శని ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ఇక్కడ శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. నిన్నటి వరకు కంటక శని ఉంది మనకు. మార్చి వరకు 29 మార్చి వరకు కంటక శని ఉండబోతుంది. కంటక శని ఎప్పుడైతే మనకి ఏకాదశంలోకి ప్రవేశించిందో దశమం నుంచి అద్భుతమైనటువంటి యోగాన్ని గురుస్థానంలో పొందుతున్నారు. కాబట్టి ఉద్యోగస్తులంతా కూడా మీకు నచ్చిన ఉద్యోగ ప్రయత్నాలకి సిద్ధంగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు సంబంధించి బాగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఏదైనా స్టాక్ పెట్టుకునే వాళ్ళైతే స్టాక్ కూడా పెట్టుకోవచ్చు. మీకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి లాభాలని మీరు పొందగలుగుతారు. అయితే సమస్య ఏంటంటే సస్యవృద్ధి కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే మనకి ఈ సంవత్సరం పాడి పంటలకు సంబంధించి ఉగాది తర్వాత వచ్చేటువంటి సమస్యలు కొంత సస్యవృద్ధి అంటే పంటలు కొంచెం తక్కువగా పండుతాయి. కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో అధిక లాభాలు మీరు పొందవచ్చు. అలాగే ఇక ఈ యొక్క ఎవరైతే కోర్టు కేసులు, తగాదాలు, విభేదాలు ఎవరైతే వృషభ రాశి వారికి ఉన్నాయో అవి ఈ సంవత్సరం 100-90 మందికి 90% మందికి అవన్నీ తొలగిపోతాయి. కోర్టు చికాకులు ఏమైనా ఉంటే మీ ఆస్తి సంబంధించినట్టు కానివ్వండి, ఇతరత్ర ఇబ్బందులు కానివ్వండి, తప్పనిసరిగా
వాటి నుంచి మీరు బయటపడిపోతారు. సంతోషంగా గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ధన ఆదాయం ఎంత ఉందో వ్యయం అంత కనపడుతుంది. వ్యయం ఎందుకు కనపడుతుంది అంటే వృషభ రాశి వారికి వ్యయస్థానానికి అధిపైనటువంటి కుజుడు ఈ యొక్క వృషభం మీద దృష్టి కలిగిన ఈ యొక్క ఈ ఈ కోణంలో మనం చూసినట్టయితే గోచారంలో తప్పనిసరిగా అధిక ధన వ్యయం కనపడుతుంది. అంటే అర్థం ఏమిటి? అనవసరమైనటువంటి ఖర్చులో లేదా ఇతరత్ర గృహాలో లేదా పొలాలో ఏమైనా కొనడమో లేదా శుభకార్యాలకు మనం నిర్వహించవలసినటువంటి కార్యక్రమానికంటే కూడా ఎక్కువ మొత్తంలో నిర్వహించినటువంటి విధానంలో ధన నష్టం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అధిక మొత్తంలో ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా స్త్రీలకు సంబంధించి ఈ కొంత అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వృషభ రాశి స్త్రీలకు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణ విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ఎందుకు అంటే కొంత ప్రయాణ విషయంలో కూడా శనైశ్వరుని వల్ల, అలాగే శుక్రగ్రహం వల్ల, అలాగే అంగారక గ్రహం వల్ల ప్రమాదాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దూర ప్రయాణాలకు సంబంధించి ఇప్పుడు కాశ్మీర్ అవి వెళ్తుంటారు, చార్ధామ్ యాత్రలు అటువంటివి వెళ్తూ ఉన్నారు. అవి అనుకోకుండా జరిగే ప్రమాదాలుగా మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఈసారి వృషభ రాశి వారికి కొంత ప్రమాద సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి దూర ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా వృత్తిపరమైనటువంటి కళారంగానికి సంబంధించినటువంటి, అలాగే సంగీతం కానివ్వండి, ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువ అభివృద్ధిని పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్రుడు కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి మనం కోరుకున్న దానికంటే కూడా ఎక్కువ అభివృద్ధిని పొందవచ్చు. ఇంకా రాజకీయ నాయకులకు సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో విజయాన్ని పొందడానికి అవకాశం ఉంది. మీరైతే కోరుకొని కొంతకాలంగా పార్టీని నమ్ముకునో, ఒక స్థలాన్ని నమ్ముకునో, స్థానాన్ని నమ్ముకునో మీరున్నారో, రాజకీయ నాయకులందరికీ కూడా ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి వారు కోరుకున్న ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశాలను గట్టి ప్రయత్నం చేయండి. 100కి 100 పాళ్ళు మీరు గనక ఏదైనా ఎలక్షన్లో పోటీ చేసినట్లయితే వృషభ రాశి వారికి అంత అపజయం కలిగే సూచనలు కనబడట్లేదు. తప్పనిసరిగా విజయాన్ని పొందుతారు. కష్టపడి విజయాన్ని సొంతం చేసుకోండి. అయితే మరి వృషభ రాశి వారికి కొంతమందికి బాగున్నప్పటికీ అందరికీ ఒకేలా ఉండడానికి అవకాశం లేదు. కొంతమందికి కొన్ని ఇబ్బందులు రావడానికి ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా వృషభ రాశి వారు ఈ సంవత్సరం దుర్గామాత ఆరాధన చేసి తీరవలసిందే. ఎందుకు అంటే చతుర్థంలో కేతువు, అలాగే భాగ్యరాహు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దుర్గామాత యొక్క పాదాలు వదిలిపెట్టడానికి అవకాశం లేదు. దుర్గామాత, చండీమాత, అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే గనక ఎటువంటి ఇబ్బందులు రావు. అలాగే అనారోగ్యాలు ఏవైతే దరిచేరుతున్నాయో ఇందా చెప్పాను స్త్రీలకు అనారోగ్యం అని. ఈ అనారోగ్యం సంబంధించినటువంటి అనారోగ్యాలు దూరం అవటం కోసం, ఆరోగ్యంగా జీవించడం కోసం తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన చేయటం వల్ల అన్ని రకాలుగా కూడా చాలా విశేషంగా ఉంటుంది. శుభం భూయాత్. చాలా బాగా చెప్పారు గురువుగారు. సో చూసినారు కదా, వృషభ రాశి స్త్రీలకి మళ్ళొకసారి అలర్ట్ ఇది. జాగ్రత్తగా ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. లేదంటే బెటర్ మీరు డ్రైవ్ చేయకండి. ఈ మధ్య అసలు స్త్రీలు ఎక్కువగా డ్రైవ్ చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఓకే, చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.